హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అసలు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఎక్కడ ఎప్పుడు ఖచ్చితంగా యూజ్ చేయాలి, సింపుల్ పాస్ట్ను కాకుండా ప్రజెంట్ పర్ఫెక్ట్ను ఎలా యూజ్ చేయాలో, అందరినీ గొప్ప వాళ్ళను ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ను కూడా కన్ఫ్యూజ్ చేసే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించిన అన్ని విషయాలు ఈజీగా మీకు అర్థమయ్యే రీతిలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతున్నది. ఒకవేళ మొదటిసారి నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒకవేళ ముందుగానే సబ్స్క్రైబ్ చేసి ఉంటే వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తెలియచేయండి. అసలు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏమిటి? Present perfect tense is used to describe an action that happened in the past, but it has a connection to the present. That action has an effect on the present. గతంలో పూర్తయిన పనే అది ఒక నిమిషం ముందు జరగవచ్చు, ఒక గంట ముందు జరగవచ్చు, ఒక రోజు ముందు జరగవచ్చు, ఒక వారం ముందు జరగవచ్చు, ఒక నెల కింద, ఒక సంవత్సరం కింద. అది ఎప్పుడు జరిగిందో మనకు అవసరం లేదు. వీ డోంట్ కేర్ వెన్ ఇట్ హ్యాపెండ్. అది ప్రెజెంట్తో సంబంధం కలిగి ఉంటే, ప్రస్తుతంతో దాని ఒక లింక్ కలిగి ఉంటే దానిని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. సాధారణంగా పూర్తయిన పనిని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. అలా కాకుండా పూర్తయిన పని ప్రెజెంట్తో సంబంధం కలిగి ఉంటే అటువంటి విషయాలను మాత్రమే, అటువంటి పనులను మాత్రమే, అటువంటి సంగతులను మాత్రమే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెబుతాం. ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకుందాం. ఐ హ్యావ్ సీన్ ద బాహుబలి మూవీ. బాహుబలి మూవీని నేను చూసేశాను. ఎప్పుడు చూశాను? ఒక గంట క్రితమా, ఒక రోజు క్రితమా, ఒక నెల క్రితమా, ఒక సంవత్సరం క్రితమా అనేది ముఖ్యం కాదు. దీనిని సింపుల్ పాస్ట్లో కూడా చెప్పొచ్చు. ఐ సా ద బాహుబలి మూవీ. కానీ ఐ సా ద బాహుబలి మూవీ అని ఇక్కడ కరెక్ట్ కాదు. ఐ హ్యావ్ సీన్ ద బాహుబలి మూవీ అని నేను చెబుతున్నా. ఎందుకంటే అది గతంలో చూసేసిన పని అయినప్పటికీ నేను గతంలో చూసేశాను, కానీ ఆ చూసేసిన విషయము ప్రజెంట్తో సంబంధం కలిగి ఉన్నది. చూసేసిన పని ప్రజెంట్పై ఒక ప్రభావాన్ని చూపిస్తున్నది. అదేంటో చూద్దాం. ఐ నో ద స్టోరీ. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్స్. పాస్ట్లో చూసినప్పటికీ ప్రజెంట్లో ఇప్పుడు నా మైండ్లో ఆ స్టోరీ అంతా ఉన్నది. ఆ స్టోరీని నేను మీకు వివరించి కూడా చెప్పగలను. మీరు బాహుబలి మూవీని చూసారా? హ్యావ్ యూ సీన్ ద బాహుబలి మూవీ? ఎస్, ఐ హ్యావ్ సీన్ ద బాహుబలి మూవీ నంబర్ ఆఫ్ టైమ్స్ అని మీరు చెప్పొచ్చు. ఆ మూవీ యొక్క స్టోరీని ఇప్పుడు మీరు నాకు క్లియర్గా వివరించి చెప్పగలరు. ఇదే ప్రజెంట్తో ఉన్న లింక్. చూసేసిన సంగతి పాస్ట్ టెన్స్ అయితే ఆ చూసిన విషయము, చేసిన విషయాన్ని ప్రజెంట్లో మనము కలిగి ఉన్నాము. ఇది మనకు చూపిస్తుంది. మరో ఎగ్జాంపుల్తో దీన్ని అర్థం చేసుకుందాం. ఐ హ్యావ్ లాస్ట్ మై కార్ కీస్. నేను నా కార్ కీస్ ని పోగొట్టుకున్నాను. ఎప్పుడు పోగొట్టుకున్నానో నేను చెప్పట్లేదు. గంట క్రితమా, ఒక రోజు క్రితమా, ఒక సంవత్సరం క్రితమా అని చెప్పట్లేదు, కానీ పోగొట్టుకున్నాను. మరి ప్రెజెంట్తో సంబంధం ఏమున్నది అంటే ఐ కాంట్ డ్రైవ్ మై కార్ విదౌట్ దట్ కీ. ఈ విషయము ప్రెజెంట్తో సంబంధాన్ని కలిగి ఉన్నది. ఆ కీ లేకుండా నేను కార్ని నడపలేను కాబట్టి ఆ యాక్షన్, పాస్ట్ యాక్షన్ ప్రెజెంట్ పైన ఎఫెక్ట్ను చూపిస్తున్నది. కార్ కీస్ పోగొట్టుకున్న విషయాన్ని ఐ హ్యావ్ లాస్ట్ మై కార్ కీస్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఫార్ములాతో చెబుతున్నా. అందరికి ఉపయోగపడే మరో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఐ హ్యావ్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్. నేను నా బ్రేక్ఫాస్ట్ తినేసాను. మీరు ఇంకేం పెట్టినా నేను తినలేను. అంటే నాకు ఆకలిగా లేకపోవడం, నా కడుపు నిండుగా ఉండటం. మీరు తెచ్చి ఇస్తున్నారు, మీరు తెచ్చిన మంచి భోజనాన్ని కూడా ఈ పరిస్థితుల్లో నేను తినలేకపోతున్నా. ఇది పాస్ట్ యాక్షన్ ప్రెజెంట్ పై ప్రభావాన్ని కలిగి ఉండటం. మరో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ మాత్రము తప్పనిసరిగా స్టూడెంట్స్ కి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడతాయి. జాగ్రత్తగా వినండి. ఫ్యూచర్లో మీరు ప్రైవేట్ ఇంటర్వ్యూస్లో కానీ, గవర్నమెంట్ ఇంటర్వ్యూస్లో కానీ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెప్పదలుచుకుంటే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఫార్ములాలోనే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై పీజీ ఇన్ 2005. 2005 ఎప్పుడో. ఇప్పుడేంటి? అద్భుతమైన సంవత్సరం. పాస్ట్ యాక్షన్ ప్రభావితం ఏ విధంగా చూపిస్తున్నది, ఇప్పుడు ఎలా లింకుగా ఉన్నదో, సంవత్సరాల క్రితం చదివిన పీజీ కానీ, బిఎడ్ కానీ, టీటీసీ కానీ, డిగ్రీ కానీ, ఇంటర్ కానీ, మీ 10th క్లాస్ కానీ, మీ సర్టిఫికేట్స్ ఇప్పుడు మీలో ఉన్నాయి. మీరు పూర్తి చేసిన చదువు ఇప్పుడు మీ చేతిలో ఉంది. మీ చదివిన నాలెడ్జ్ అంతా మీ మైండ్లో ఉంది. ఆ విధంగా పాస్ట్ యాక్షన్ ప్రజెంట్తో ఉన్నది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లైఫ్ టైమ్, మనిషి బ్రతికున్నంత కాలము మనతో ఉంటాయి కాబట్టి దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఫార్ములాలోనే చెప్పాలి. మరి ఇంతగా ఉపయోగపడే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫార్ములాస్ అన్నీ మీరు తెలుసుకోవాలి. వాటిని ఉపయోగించి మీ నిత్య జీవితంలో మీరే సొంతగా సెంటెన్సెస్ను ఫ్రేమ్ చేసుకోగలగాలి. దానికోసం ఈ ఫార్ములాస్ తెలుసుకుందాం. పాజిటివ్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ లేదా హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటో మనకు అందరికీ తెలిసిందే, గత వీడియోస్లో కూడా తెలుసుకున్నాం. హ్యాజ్ ఏంటి, హ్యావ్ ఏంటి, వీటిని ఎప్పుడు ఏ సబ్జెక్ట్ పక్కన ఉపయోగించాలి. ఐ, వి, యు, హీ, షీ, ఇట్,
నేమ్, దే సబ్జెక్ట్స్. ఇవి మన సబ్జెక్ట్. ఐ అనేది సింగులర్ అయినప్పటికీ ఐ తర్వాత హ్యావ్ మాత్రమే ఉపయోగించాలి, హ్యాజ్ ఉపయోగించకూడదు. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ అవి సింగులర్ అయితే హ్యాజ్ గాను, అవి ప్లూరల్ అయితే హ్యావ్ యూజ్ చేయాలి. ఐ తర్వాత హ్యావ్ మాత్రమే యూజ్ చేయాలి. వి ప్లూరల్ కాబట్టి వి హ్యావ్ యూజ్ చేయాలి. యూ కూడా ప్లూరల్ కాబట్టి యూ హ్యావ్ మాత్రమే యూజ్ చేయాలి. హీ సింగులర్ కాబట్టి హీ హ్యాజ్. షీ సింగులర్ కాబట్టి షీ హ్యాజ్. ఇట్ హ్యాజ్. నేమ్ విజయ్ హ్యాజ్. విజయ్ కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి విజయ్ హ్యాజ్ అని యూజ్ చేస్తున్నాము. తర్వాత దే ప్లూరల్ కాబట్టి హ్యావ్ యూజ్ చేయాలి. ఈ రకంగా ఈ విధంగా హ్యాజ్ను లేదా హ్యావ్ను సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత V3. అసలు V3 ఇది కూడా అర్థం అవ్వాలి. దీనిని థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అని అంటారని మీకు తెలుసు. దీనికి పాస్ట్ పార్టిసిపుల్ అని మరొక పేరు కూడా ఉంది. పాస్ట్ పార్టిసిపుల్. సి V1, సా V2, సీన్ V3, లూజ్ లాస్ట్ లాస్ట్, ఈట్ ఏట్ ఈటెన్, కంప్లీట్ కంప్లీటెడ్ కంప్లీటెడ్, విజిట్ విజిటెడ్ విజిటెడ్. వీటిలో కొన్ని V2, V3 ఫార్మ్స్ సేమ్గా ఉన్నాయి, కొన్ని వేరువేరుగా ఉన్నాయి. ఇదే రెగ్యులర్ వర్బ్స్కి ఇర్రెగ్యులర్ వర్బ్స్కి తేడా. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో మనం యూజ్ చేయాల్సింది V3 మాత్రమే. ఫార్ములాను ఎగ్జాంపుల్స్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సబ్జెక్ట్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ హ్యావ్ విజిటెడ్ కేరళ. ఇది పాజిటివ్ ఫార్ములా. సబ్జెక్ట్ అనేది ఐ కాబట్టి ఐ స్పెషల్ కాబట్టి హ్యావ్ను మాత్రమే యూజ్ చేసాము సింగులర్ అయినప్పటికీ. తర్వాత V3 విజిట్ విజిటెడ్ విజిటెడ్లో V3 విజిటెడ్ మనం తీసుకున్నాం. ఎక్కడికి వెళ్ళాను? కేరళ. ఐ హ్యావ్ విజిటెడ్ కేరళ. ఇక we have visited Kerala, you have visited Kerala, he has visited Kerala, she has visited Kerala, it has visited Kerala, Vijay has visited Kerala, they have visited Kerala. ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్తో పాజిటివ్ సెంటెన్స్ను తయారు చేసుకోగలం. ఇదే ఫార్ములాలో నెగిటివ్ మార్చాలంటే వర్బ్ కంటే ముందు హెల్పింగ్ వర్బ్ తర్వాత మనం నాట్ మెన్షన్ చేయాలి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. I have not visited Kerala. అదే విధంగా we haven't visited Kerala, you haven't visited Kerala, he hasn't visited Kerala, she hasn't visited Kerala, it hasn't visited Kerala, Vijay hasn't visited Kerala, they haven't visited Kerala. ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్తో నెగిటివ్ సెంటెన్స్ను కూడా ఫార్ములాను ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. ఇక ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇంటరాగేటివ్ ఫార్ములాను చూద్దాం. ముందుగానే హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అండ్ క్వశ్చన్ మార్క్. ఇంటరాగేటివ్ కాబట్టి ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి హ్యావ్ ఐ విజిటెడ్ కేరళ కదా, హ్యావ్ వి విజిటెడ్ కేరళ, హ్యావ్ యూ విజిటెడ్ కేరళ, హ్యాజ్ షీ విజిటెడ్ కేరళ, హ్యాజ్ హీ విజిటెడ్ కేరళ, హ్యాజ్ ఇట్ విజిటెడ్ కేరళ, హ్యాజ్ విజయ్ విజిటెడ్ కేరళ, హ్యావ్ దే విజిటెడ్ కేరళ, దే హ్యావ్ జస్ట్ కమ్, we have eaten already, Suma has completed B.Ed recently, you still haven't replied to my question, he hasn't called me yet, have you finished your work yet. ఈ సెంటెన్సెస్లో జస్ట్ ఆల్రెడీ ఎట్ స్టిల్ రీసెంట్లీ మొదలైన మార్కర్ వర్డ్స్ను గుర్తుపెట్టుకొని ఫలానా సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నదని మీరు ఈజీగా గుర్తించవచ్చు. సింపుల్ పాస్ట్ని కాకుండా మన ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎందుకు యూజ్ చేయాలి? రెండు కూడా పూర్తయిన యాక్షన్సే, కానీ పూర్తిగా పూర్తయిన యాక్షన్ సింపుల్ పాస్ట్ గాను, పూర్తయిన యాక్షన్ అయినప్పటికీ ప్రజెంట్తో సంబంధం కలిగి ఉంటే, లింక్ కలిగి ఉంటే, ప్రభావాన్ని చూపించినట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం.